ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలమే భారతదేశ స్వాతంత్రమని, ఆ స్వాతంత్ర ఫలాలను మనం నేడు అనుభవిస్తున్నామని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, జనసేన వీర మహిళలు ప్రజలతో కలిసి ఎమ్మెల్యే బొలిశెట్టి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ, భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీను హౌసింగ్ బోర్డ్ ఎస్వీఆర్ సర్కిల్ నుండి పోలీస్ ఐలాండ్ మోడర్న్ కేప్ వరకు జాతీయ జెండాలతో భారీ బైక్ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ర్యాలీ ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. మన దేశ సమైక్యతను కాపాడుకునేందుకు ప్రతి ఒక్క పౌరుడు తమ వంతు బాధ్యతగా ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. తద్వారా భారత జాతి ఐక్యత చాటి చెప్పిన వారు అవుతామని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్తో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశయాల మేరకు, నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా కూడా ఆగస్టు 15 ఉత్సవాన్ని ఒక పండగగా జరపమని, అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసి ప్రతి ఇంటి మీద ఒక జెండా పెట్టి భారతదేశంపై ఉన్నటువంటి భక్తిని, మరి ఆ రోజు ఆగస్టు 15 1947 ముందు మన పెద్దలు పడిన కష్టాలు, మన ముందు జరిగిన ఆ కష్టాలు, వారి యొక్క పోరాట పనితో ఈరోజు మరి గడిచిన 70 సంవత్సరాల పైగా ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత మన స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ఏదో ఆగస్టు 15 నామాత్రంగా జరిగేటువంటి ఈ పండగని మరి భారతదేశం అంతా కూడా చాలా ఘనంగా జరుగుతుంది. దానికి కారణం ఇవాళ భారతదేశం ఇతర దేశాల మీద ఆధారపడే పరిస్థితి కంటే భారతదేశ సత్తా చూపిన నరేంద్ర మోడీ గారి యొక్క చరిత్ర యావత్ ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉన్నారు. అంటే భారతదేశాన్ని తిరుగులేని ఆధిపత్యం ఎంతోమంది ఇవాళ అమెరికా ఆదేశం చేస్తూ ఉంటే బేఖాతరు చేసి మా భారతదేశం కన్నెత్తి చూడడానికి కూడా భయపడే విధంగా తయారు చేసిన ఈ భారత్లో మనం ఉండడం చాలా అదృష్టం. మరి అలాంటి పండగని మనంతా ఎంతో ఘనముగా భారతదేశం అంతా కూడా జరుపుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో చేసిన ప్రతి వ్యక్తి కూడా పక్కింటికాడ కూడా జెండా పెట్టి ఏర్పాటు చేసి తాడేపల్లిలో మొదటి వరుసగా నిలబడవలసిందిగా మీ తాడేపల్లిలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా నేను కోరుకుంటూ, ఈ పండగని ఆగస్టు 15 పండగని ముందుగానే మనం ఈరోజు ప్రారంభించు మనందరం కూడా మరి ఆగస్టు 15 అనేది ఒక పెళ్లిలాగా, ఒక ఇంట్లో ఒక ఉత్సవంలాగా, నిజంగా కూడా అలాంటిదే ఇది. ఆ రోజు ఎంతోమంది ప్రాణత్యాగం చేసిన ఫలితాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. కానీ అలాంటి స్వతంత్ర దినోత్సవాన్ని మనం మర్చిపోకుండా మనందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు, ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మన మున్సిపల్ కమిషనర్ గారికి, యేసుబాబు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన పాలూరు వెంకటేశ్వరరావు గారికి, ఈతకోట తాతాజీ గారికి, అదేవిధంగా ఉమ్మడి కూటమి నాయకులకు అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ జరిగే పండుగ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి 15వ తారీఖు అనేది ఒక సంక్రాంతి పండుగలాగా జరుపుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.